TS99కి స్వాగతం. ఢిల్లీలో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. అధికారం చేపడుతుందని వికారాబాద్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్ల నందు పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పరంపర కొనసాగించడంతో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మిలి ఎన్నికలు వస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం సాగుతుందని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంలో అవినీతి అంతమొందించడంలో కేజ్రీవాల్ గారి పాత్ర ఎంత అప్పట్లో ఆయన నెత్తినెత్తుకొని అవినీతి పైన పోరాడిన వ్యక్తి ఈరోజు అవినీతి భయంలో పడి ఈరోజు ఇక్కడ కేసీఆర్ బిడ్డ అయినటువంటి కవితక్క పోయి ఢిల్లీలో ఏ విధంగా అయితే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళని అంతమొందించినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారు. నిజంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మహారాష్ట్రలో మొన్న మహారాష్ట్రలో గెలిచినాం. ఈరోజు ఢిల్లీలో రేపు తెలంగాణలో కూడా గెలవబోతున్నాం. ఎక్కడ చూసిన సంచలనమే. అరవింద్ కేజ్రీవాల్ను సైతం ఒక ఓడగొట్టినటువంటి చరిత్ర బీజేపీ పార్టీది. ఇక్కడ కూడా కామారెడ్డిలో కూడా అదేవిధంగా మా పార్టీ కాటేపల్లి వెంకటరామరెడ్డి కూడా సీఎంనే ఓడగొట్టిండు. రాబోయే 2028 ఒకవేళ జమిలీ ఎలక్షన్లు వస్తాయి 2027లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతి ఎన్నికల్లో కూడా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వచ్చే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లో కానీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ ఖాన్ నుంచి వార్డు మెంబర్ వరకు అందరు కూడా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు. ఖచ్చితంగా గ్రామాల్లో కూడా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గానికి సుమారు 4.5 కోట్లు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈరోజే దారుణ మండలం నాగారం విలేజ్లో కూడా ఈరోజే గౌరవనీయులు మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రోడ్లు ప్రారంభించడం జరుగుతుంది. ఈ విధంగా మా పార్టీలో ఉన్నటువంటి అవినీతి లేని కనీసం ఈరోజు దేశంలో ఏం జరుగుతుందో కూడా ప్రతి గ్రామంలో కూడా తెలిసిపోయింది ఈరోజు. కాబట్టి ఆ రకంగా బీజేపీ పార్టీ ఉత్సాహంతో ఉన్నది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ గెలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేత సుష్మా స్వరాజ్ గారు తర్వాత సాహెబ్ సింగ్ వర్మ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు గతంలో. వారి తర్వాత 26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఈరోజు అప్రత్యతమైనటువంటి విజయాన్ని సాధించడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా దేశంలో ఉన్నటువంటి యొక్క జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తులకు కానీ దేశ ప్రజలకు కానీ ప్రపంచంలో ఉంటున్నటువంటి యొక్క భారతీయులకు అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి దినం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రపంచంలోనే భారతదేశం ఒక అగ్రరాజ్యంగా ఎదగబోతున్నదనేటువంటి విశ్వాసం ప్రజల్లో కలిగింది. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంగా ప్రతి ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో రావడం జరుగుతూ ఉన్నది. అందరికీ సుస్పష్టమైంది. కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ అంత్యోదయ అనేటువంటి కార్యక్రమం ఇచ్చిండో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజలకు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటి ఒక భావనతోటి సబ్కా సాత్ సబ్కా వికాస్ తోటి పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టే ఇలా పూర్తి విశ్వాసం కలిగింది భారత ప్రజలకు. కాబట్టే ఇలా భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉండడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో ఇలా దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని మతాల వాళ్ళు ఇలా క్రిస్టియన్స్ ఉంటాని ముస్లిమ్స్ ఉంటాని కూడా ఈ దేశానికి బీజేపీ తప్ప ఇంకో పార్టీ కాదు అనేటువంటి విశ్వాసం కలిగింది. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఇమాములు కానీ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గాలు కానీ ఇలా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇలా దేశాన్ని అగ్రరాజ్యంగా ఉండాలనేటువంటి ఒక తపన ఏదైతే వారు తీసుకుంటూ ఉన్నారో మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు నిజంగానే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విజయం చాలా చాలా గొప్పనైనటువంటి విజయం. భారతీయ జనతా పార్టీ కానీ కార్యకర్తలందరికీ కూడా ఒక బూస్టునిచ్చేటువంటి యొక్క విజయం. కాబట్టి ఈ విజయాన్ని అందించినటువంటి యొక్క ఢిల్లీ ప్రజలు ఏవైతే ఉన్నారో వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే ఢిల్లీలో విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ వికారాబాద్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో ఊపుతోటి రాబో కాలంలో ఈ యొక్క తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చే విధంగా మా యొక్క కృషి చేస్తాం. ఈ యొక్క రాబో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ప్రతి
వార్డులో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రతి జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్లో కానీ భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ ప్రజలకు కూడా మా యొక్క విన్నపం, ఈ యొక్క దేశం అభివృద్ధి జరగాలన్నా, గ్రామం అట్టడుగు గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి జరగాలన్నా కూడా బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా.